Hi, hello, namaste. Welcome back to my channel Sunny Vlogs World. This is Sunny. Welcome to new another vlog. ముందైతే 1000 పిల్లర్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. 1000 పిల్లర్ టెంపుల్ ఇక్కడ నుంచి 178 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. 3 అవర్స్. ఇప్పటికే లేట్ అయిపోయింది. 5:30 అయింది. 4కి బయలుదేరదాం అనుకున్నాం. ఇప్పుడైతే మనం చాలా స్టార్ట్ అయిపోదాం. మనమైతే ఉప్పల దగ్గరికి అయితే వచ్చేసాము. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సన్నీ వ్లాగ్స్ వరల్డ్. దిస్ ఇస్ సన్నీ. ఈరోజైతే మనం వరంగల్ అయితే వెళ్ళబోతున్నాము. వరంగల్ 1 డేలో ఏమేమైతే కవర్ చేయబోతున్నామో అవన్నీ కవర్ చేసి రాబోతున్నాము. ప్రజెంట్ అయితే మరి 6:10 అయితే అవుతుంది. ఇక్కడ నుంచి డిస్టెన్స్ వచ్చేసి నేను రూమ్ దగ్గర చూసినప్పుడు అయితే 3 అవర్స్ చూపించింది. చాలా రోజుల తర్వాత బైక్ మీద రైడ్ చేస్తున్నాను. ఏ టైం అవుతుందో ఏంటో తెలియదు. మ్యాక్సిమం నైట్ అవ్వకముందే వచ్చేస్తామని అనుకుంటున్నా. ఓ అమ్మ, రోడ్లు ఎందురయ్యా ఎట్లా ఉన్నాయి. సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో. ఎర్లీ మార్నింగ్ రైడ్ బాగుంటుంది అబ్బా బైక్ మీద. అలా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి హైవే కంటిన్యూగా ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. మనమైతే ఇప్పుడు నేషనల్ హైవే మీదకి అయితే వచ్చేసామన్నమాట. వ్యూ అయితే మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ లొకేషన్ చూడండి, లెఫ్ట్ సైడ్లో చాలా అంటే చాలా బాగుంది. సన్ రైజ్ అవుతుంది. వ్యూ అయితే చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ 4 to 7 ఈ టైంలో ఎంత రైడ్ చేసినా సరే చిరాకు రాదనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ రైడ్. మళ్ళీ ఈవినింగ్ 4 to 6 ఇది కూడా బాగుంటుంది అనమాట. ఆ టైంలో కూడా బాగుంటుంది. రైడ్ చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. మనం ఈ రైడ్ స్టార్ట్ అయ్యాక ఇది ఫస్ట్ టోల్ గేట్ అనమాట. దాటేస్తున్నాము ఫస్ట్ టోల్ గేట్ అయితే. మీరు ఎప్పుడైనా వరంగల్ వెళ్ళారో లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము. 1 డేలో ఏమేమి కవర్ చేస్తామో అవన్నీ కవర్ చేసుకుని వచ్చేద్దాము. ఎక్కడి వరకు అండి? యాక్చువల్లీ నేను 1000 పిల్లర్ టెంపుల్ వరకు వెళ్తున్నా. నాకు రూట్స్ తెలియదు. సరే అది తీయండి. జాగ్రత్త, హైట్ ఉంటుంది. స్టాప్ వచ్చినప్పుడు చెప్పండి. ఇప్పుడు టైం వచ్చేసి 7:26 అయితే అవుతుంది. మనం జనగాం అయితే దాటేసాము. ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది టెంపుల్. 1000 పిల్లర్ టెంపుల్. 8:30కి అయితే రీచ్ అవుతామని అయితే చెప్తుంది గూగుల్ టైము. దాటబోయేది సెకండ్ టోల్ గేట్ అనమాట. దాటేసాం. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు చాలామంది. వీడియోని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్, ట్రావెల్ వీడియోస్ మరెన్నో రాబోతున్నాయి. మనమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ లెఫ్ట్లో ఉన్నదే 1000 పిల్లర్ టెంపుల్. బండి పార్క్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోదాము.
ఫోన్పే ఉందన్నా? ఫోన్పే ఉందా? టైమింగ్స్ ఏంటన్నా టెంపుల్వి? టైమింగ్స్ ఏంటి టెంపుల్వి? 6:30 నుంచి 8 వరకు. 8 వరకా? ఈవినింగ్ 8. మనమైతే బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసాము. బైక్ పార్కింగ్కి అయితే 20 రూపీస్ తీసుకుంటున్నారు అండ్ కార్కి అయితే 50 రూపీస్ తీసుకుంటున్నారు. ఇది ఎంట్రీ అనమాట, 1000 పిల్లర్ టెంపుల్ ఎంట్రీ. మనం అయితే ఫాస్ట్గా లోపలికి అయితే వెళ్ళిపోదాము. స్టార్టింగ్ ఎంట్రీ దాటి వచ్చిన తర్వాత ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ ఒక గేట్ ఉందన్నమాట. ఎంట్రీ టికెట్ అయితే ఏమీ లేదు, డైరెక్ట్ టెంపుల్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోతాము. చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. ఇదే అన్నమాట టెంపుల్. వీడియో చూసేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో కానీ రియల్గా చూస్తే ఒక వైబ్ వస్తుందన్నమాట. ఆర్కిటెక్చర్ అది చూడగానే మనమైతే టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట, ఇది బ్యాక్ సైడ్కి అయితే ఎంట్రీ అయిపోతాము. చూడండి ఎంత బాగుందో టెంపుల్. ఈ లెఫ్ట్ సైడ్ ఏంటో లేక్లా ఉందన్నమాట. ఇది లాస్ట్లో వచ్చేటప్పుడు చూసుకుందాము. మనమైతే ఇప్పుడు ఫ్రంట్కి వెళ్ళిపోయి టెంపుల్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోదాము. చూడండి ఎంత బాగుందో, దగ్గర నుంచి వస్తుంటే టెంపుల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. వచ్చిన భక్తులందరికీ దర్శనానికి అయితే ఇక్కడి నుంచి అయితే కర్రలు కట్టారు చూడండి, దర్శనానికి అనేసి. ఇలా ఇక్కడి నుంచి క్యూలో వెళ్ళడము. మనం వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి మనకైతే క్రౌడ్ చాలా తక్కువ మంది ఉన్నారు. అదే వీకెండ్స్లో అయితే చాలా ఎక్కువ మంది ఉంటారనమాట. లోపలికి అయితే కెమెరాస్ అవి అలౌ చేయట్లేదు. ఇప్పుడు చూసేది ఇదంతా టెంపుల్ లోపల అనమాట. కెమెరా అయితే అలౌ చేయలేదు. నేను సడన్గా ఒక క్లిప్ అయితే తీసాను మీకు చూపిద్దామనేసి. అక్కడి నుంచి దర్శనం అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేసాము. ఇప్పుడు ఓవరాల్గా టెంపుల్ మొత్తం ఒకసారి అయితే చూసేద్దాము. అటు టెంపుల్ ఇటు టెంపుల్ మధ్యలో నంది ఉంటుందన్నమాట. చూశారు కదా నంది, చాలా అంటే చాలా బాగుంది. ఈ టెంపుల్ ఎన్ని మూవీస్లో ఉందో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే చెప్పను, మీరు కింద కామెంట్ చేయండి. మీరు ఏ మూవీలో చూసారో నేను కూడా తెలుసుకుంటాను. టెంపుల్ అయితే ఆర్కిటెక్చర్ అది చాలా బాగుంది చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నది మండపం అన్నమాట. ఈ మండపంకి ఉన్న పిల్లర్స్ ప్లస్ టెంపుల్కి ఉన్న పిల్లర్స్ కలిపి టోటల్ 1000 పిల్లర్స్ ఉంటాయంట. అందుకనే ఈ టెంపుల్కి 1000 పిల్లర్ అని పేరు వచ్చిందనమాట. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము. చలో
ఈ మండపం వచ్చేసి 4 దారులు ఉన్నాయన్నమాట. 4 వేస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేది ఒక దారి. ఈ లెఫ్ట్ సైడ్ ఒకటి, మన ఫ్రంట్లో ఒకటి, రైట్ సైడ్ ఒకటి, 3 కనిపిస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, లోపల చూడండి ఎంత బాగుందో. టెంపుల్ వచ్చేసి మనం దర్శనం చేసుకున్నాం కదా, మెయిన్ టెంపుల్ అన్నమాట. ఇలాగా ఒకసారి ఒక రౌండ్ వేసేద్దాము బ్యాక్ సైడ్ అంతా ఎలా ఉందో చూసుకుంటూ. ఈ టెంపుల్ కాకతీయ కాలంలో కాకతీయ రాజులు అయితే కట్టించారంట. ఇంతకుముందు లేక్ అని చెప్పాను కదా, మనకి లెఫ్ట్ సైడ్లో ఉందనేసి. ఈ లేక్ అయితే చూసేద్దాం రండి. మొత్తం ఫెన్సింగ్ వేసారనమాట చుట్టుపక్కలంతా. లోపలికి ఎంట్రీ లేదేమో. వాటర్ మాత్రం గ్రీన్ కలర్ లో ఉన్నాయి. చూడండి ఎంత ఓపెన్ ప్లేస్ ఉందో చూడండి. టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. కొంతసేపు అలా ఇక్కడ కూర్చున్నాను నేనైతే ప్రశాంతంగా. చాలా పీస్ఫుల్ మైండ్ అయితే ఉందన్నమాట. ఇంకా కొంతసేపు అలా కూర్చుని నేనైతే స్టార్ట్ అయిపోయాను. ఎందుకంటే ఇంకా మనం తిరగాల్సినవి చాలా ఉన్నాయి. 1 డే ట్రిప్ కాబట్టి ఇది చాలా తక్కువ టైం అయితే ఉన్నాను. దర్శనం అయితే అయిపోయింది. టైం వచ్చేసి 9:24 అయితే అవుతుంది. మనం ఇప్పుడు లక్నవరం లేక్ అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి 72 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఆ 3 ఒకే వీడియోలో చూపించాలంటే వీడియోలు ఎంత ఎక్కువ అయిపోద్ది అనమాట. చూడడానికి మీకు కూడా చిరాగ్గా అనిపిస్తుంది. నేను ఈ వీడియోస్ని 1 by 1 అయితే అప్లోడ్ చేస్తాను. మనమైతే ఇంకా పెట్రోల్ స్టాప్ తీసుకుని తిరిగి మళ్ళీ మనం లక్నవరం లేక్ దగ్గర అయితే కలుద్దాము. మనమైతే రీసెంట్గా 1000 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయిపోయామన్నమాట. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు మీరు నాకు. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకెన్నో మంచి వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. తిరిగి మళ్ళీ మనం లక్నవరం లేక్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.